హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మిల్లెట్స్‌తో మ్యాజిక్ చేస్తున్నా మీ మిల్లెట్స్ సరిత. బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్ ఒకేసారి తగ్గించుకోవాలా? అయితే ఈ ఆసనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్ తగ్గించుకోండి. ఈ ఒక్క ఆసనం ప్రాక్టీస్ చేస్తూ మీ బాడీ కూడా ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు. మన బోన్స్ కూడా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఆసన చేసేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఆసన అర్ధ హనుమానాసన. వజ్రాసన పొజిషన్ తీసుకుని మెల్లగా నిదానంగా లిఫ్ట్ అవుతూ ఇలా పొజిషన్ తీసుకుంటూ రైట్ లెగ్ ముందుకు తీసుకుంటున్నాం. లెఫ్ట్ లెగ్ని వెనక్కి బాగా స్ట్రెచ్ చేస్తూ ఇలా పొజిషన్ తీసుకోండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ చేస్తూ స్ట్రైట్గా ఉన్న లెగ్ని ఇలా పొజిషన్ తీసుకుంటున్నాం. పాదం చూసారా, ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఈ ఆసన స్థితిలో ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ 20 కౌంట్స్ ఉండండి. నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఆసన స్థితిలో 20 కౌంట్స్ తర్వాత ఇదే ఆసన మళ్ళీ రిపీట్ చేస్తూ రిపీటెడ్ కౌంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ లెగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. కాసేపు రెస్ట్ తీసుకోండి, చిల్ అవ్వండి. వాటర్ బ్రేక్ తీసుకుని మళ్ళీ బూస్ట్ అవుతూ నెక్స్ట్ లెగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకుంటున్నాం, రైట్ లెగ్ బాగా స్ట్రెచ్ చేస్తున్నాం. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ చేస్తూ ఆసన స్థితి. ఆసన స్థితిలో 20 కౌంట్స్ ఉండండి. పాదం నేను ఎలా లిఫ్ట్ చేశానో ఒక్కసారి గమనించండి. ఆసన స్థితిలో 20 కౌంట్స్ ఉంటూ రిలాక్స్ అవుతూ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాము. ఈ ఆసన ఇలా ముందుకు బెండ్ అవుతూ బెల్లీ దగ్గర స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయండి. ముందుకు బెండ్ అవుతూ చేస్తున్నాం కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, థైస్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఆసన చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ నిదానంగా నెమ్మదిగా నవ్వుతూ చేయండి. మన వెన్నెముక స్ట్రెంథెన్ అవుతుంది. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసన అవాయిడ్ చేయండి. ఈ ఆసన చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. హిప్ మజిల్స్ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. బాడీ అంతా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీనితో పాటు భుజంగాసన, నౌకాసన కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే త్వరగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. డైలీ యోగా చేద్దాం, హెల్తీగా ఉందాం, వెయిట్ లాస్ అవుదాం, అన్ని రోగాలకి బై బై చెప్పేద్దాం. యోగా మన బలం. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.